పెంచింది. ఇవాళ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో నిమిషానికి ఒక బాంబు ఇవాళ అమెరికా సైన్యాలు పేలుస్తుంటూ దీన్ని తక్షణం ఆపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని తక్షణం చర్చలు జరిపి ఇలాంటి దుర్భాగ్య పరిస్థితి రాకుండా చూడాలని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మరి ఇలా డిమాండ్ చేస్తుంది. దీన్ని ఉద్యోగించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కాబట్టి ప్రసాద్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, గత 10 రోజుల నుండి ప్రపంచ ఆధిపత్యం కొనసాగించాలనే ఉద్దేశంతో అమెరికా, దానికి తోడుగా ఇజ్రాయెల్ 2 దేశాలు కూడబలుకొని ఇరాన్ ఒక చిన్న దేశం, ఒక పేద దేశమైనటువంటి ఇరాన్పై ఏకదాడిగా దాడులు కొనసాగిస్తూ మరణ హోమాన్ని సృష్టిస్తున్న పరిస్థితిని ఈరోజు ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది. ఈరోజు మన దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో 2 ప్రపంచ యుద్ధాలు కొనసాగినాయి. రేపు రాబోయే కాలంలో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనేటువంటి ఒక భయంతో అలా ప్రపంచ ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. అవేమీ పట్టనట్టుగా అమెరికా ఏకదాడిగా దాడులు కొనసాగిస్తూ చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా మారణ హోమానికి పాల్పడుతుంది. ఇరాన్పై తాను మోపుతున్న అవమాన భారం ఏంటంటే ఇరాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అదేవిధంగా న్యూట్రన్ బాంబులు ఉన్నాయని అనేక సాధులతో దాడులు కొనసాగిస్తూ ఉంది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ కానీ, మన భారతదేశం కానీ, ప్రపంచంలో దేశాలు కానీ ఆత్మరక్షణ కోసం ఆయుధాలను ఉంటున్న విషయం మన అందరికీ తెలుసు. కానీ అదే అమెరికా వద్ద కోట్ల ఆయుధాలు నిల్వ ఉన్న పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు అమెరికా ఏదైతే దురాక్రమణకి పాల్పడుతుందో ఆ యొక్క ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను స్వాధీనం చేసుకోవడం అనే కుట్ర అందులో కొనసాగుతుంది. అంతేకాదు, గతంలో మనం చూస్తే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ను బందీగా తీసుకొని ఒక దేశాధ్యక్షుడినే ఉరివేసిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా గడాఫీని హత్య చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న వెనిజువేలా అధ్యక్షుని భార్యని కూడా అతని యొక్క ఇంటిపై దాడి చేసి ఎత్తకపోయి అమెరికాలో నిర్బంధించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలా ఇరాన్పై దాడి అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దేశాన్ని తను స్వాధీనపరుచుకొని తన ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగానే ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి కోర్టులు జోక్యం చేసుకొని యుద్ధాన్ని నివారించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి చూస్తూ ఊరుకోకుండా ఈ యొక్క దురాక్రమణ యుద్ధాన్ని నిలిపివేయడం కోసం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్పై ఏకఛత్రాధిపత్యంగా చేస్తున్న దాడుల్ని ఖండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోడీ కూడా తమ యొక్క వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కావున మన భారతదేశం కూడా ఇరాన్పై చేస్తున్న దాడిని ఖండించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ